తరువాత తరం సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తర్వాత తరంలో కృష్ణ గారి కూతురు కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు పెద్ద కొడుకు గట్టమునేని జయకృష్ణ టాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమానే శ్రీనివాస మంగాపురం. అయితే నిన్నే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి అందరినీ మెప్పించారు ఈ సినిమా హీరో హీరోయిన్. ఫస్ట్ సినిమానే బాగా చేశాడు అనేలా ఉంది టీజర్. అయితే ఈ సినిమాతోనే డెబ్యూ చేస్తున్న హీరోయిన్ రాషా కూడా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు. తెలుగు సినిమా చరిత్రలో గట్టమునేని కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ కుటుంబం నుండి వచ్చిన ప్రతి తరం ప్రేక్షకుల మనసుల్లో ఒక ముద్ర వేసింది. సూపర్ స్టార్ గా కోట్లాది అభిమానులను సంపాదించిన కృష్ణ గారి వారసత్వం, ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కొనసాగించిన ప్రయాణం, ఇవన్నీ కలిసి ఒక గొప్ప సినీ సాంప్రదాయంగా నిలిచాయి. ఇప్పుడు అదే కుటుంబం నుండి మరో కొత్త వారసుడు తెరపైకి వస్తూ ఉండడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పుడు జయకృష్ణ తన మొదటి సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. శ్రీనివాస మంగాపురం దర్శకుడు అజయ్ భూపతి ఇప్పటికే తన ప్రత్యేకమైన స్టైల్తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త కథను చెప్పబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా కథను తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ చూసిన వెంటనే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. జయకృష్ణ తన లుక్స్ తోనే మొదటి ఇంప్రెషన్ కొట్టేశాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. యువతకు దగ్గరగా అనిపించేలా నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చే షాట్ లో ఆయనలో తన తండ్రి రమేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపించడం అభిమానులను కాస్త భావోద్వేగానికి గురిచేసింది. ఆ క్షణంలో ఒక కొత్త హీరో మాత్రమే కాకుండా ఒక కుటుంబ వారసత్వం కూడా కనిపించినట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో జయకృష్ణ డబ్బింగ్ కూడా చాలా సహజంగా ఉంది. మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా కొత్తవాడిలా అనిపించకుండా మాట్లాడడం ఆయనకు మంచి ప్లస్ గా మారింది. సాధారణంగా కొత్త హీరోలకి డబ్బింగ్ ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. కానీ జయకృష్ణ ఆ విషయంలో మంచి నమ్మకాన్ని కలిగించాడు. ఈ టీజర్ చూసిన తర్వాత ఆయన యూత్ ఓరియంటెడ్ కథలకు బాగా సరిపోతాడనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ సినిమా కథ తిరుపతి నేపథ్యంతో సాగుతుందని టీజర్ ద్వారా అర్థమవుతుంది. శ్రీను మంగా మధ్య జరిగే ప్రేమ కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వారు ఎలా కలుసుకున్నారు, ఎలా ప్రేమలో పడ్డారు, వారి ప్రేమకు ఎదురైన అడ్డంకులు ఏమిటి అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ కథలో భావోద్వేగాలు, ప్రేమ, కాస్త డ్రామా అన్నీ కలిసే ఉంటాయని టీజర్ సూచిస్తోంది. స్టోరీ పాతదే, కానీ కొత్త సీసాలో పోసారంతే. అయితే ఇక్కడ ఫస్ట్ సినిమాకి ఇది సరిపోతుంది. ఇంకా ఈ సినిమాలో మరో ముఖ్యమైన ఆకర్షణ ఏమిటంటే మోహన్ బాబు గారి పాత్ర. టీజర్ చివర్లో ఆయన ఎంట్రీ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మోహన్ బాబు లాంటి అనుభవజ్ఞుడైన నటుడు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుండడం ఈ ప్రాజెక్టుకు ఒక పెద్ద బలం. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, కథలో ఎలాంటి మలుపులు తీసుకురాబోతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే గట్టమనేని కుటుంబం నుండి వస్తున్న హీరో కావడంతో మహేష్ బాబు గారి మద్దతు కూడా ఈ సినిమాకు ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు ప్రమోషన్స్ లో కనిపిస్తే ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. అభిమానులు కూడా ఈ విషయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ చూస్తుంటే కొన్ని చోట్ల దర్శకుడు అజయ్ భూపతి తన గత సినిమా RX-100 తరహా టేకింగ్ ను ఫాలో అయినట్లు అనిపిస్తుంది. ఆ సినిమాలో ఉన్న రా ఫీలింగ్, ఇంటెన్సిటీ ఈ టీజర్ లో కూడా కాస్త కనిపించింది. అంటే ఈ సినిమా కూడా ఒక ఎమోషనల్, ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ టీజర్ ద్వారా జయకృష్ణ ఒక మంచి మొదటి ఇంప్రెషన్ ఇచ్చాడు. కొత్త హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ తనలో ఉన్న కాన్ఫిడెన్స్, లుక్స్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి ఒక మంచి ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. టీజర్ పరంగా చూస్తే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయింది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారంట. ప్రస్తుతానికి మొన్నటి వరకు తిరుపతి శ్రీనివాస మంగాపురంలో షూటింగ్ కూడా జరిగింది చాలా రోజులు. ఆ గుడికి వచ్చే భక్తులు కూడా కృష్ణ గారి మనవణ్ణి చూసి మురిసిపోయారు.